మీరేమో ఆయుధాలంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. ఖాళీలు కాదు సిస్టర్, కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్ గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. నీ తాత అడుగుపోయిండాడు మచ్చా, కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్, కొండ మీద సామి ఎప్పుడు చూస్తుండా? ఆ సామ్ మన ఫ్రెండే మచ్చా, అంత పబ్జి ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జి ఇంపాసిబుల్. మచ్చా ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్, పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా. బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా. అక్కడి నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం, అది పగలడం, బొమ్మ చూడడం, అది పగలడం. అప్పటి నుండి అదే నాకు పబ్జి. ఏంద్ర మచ్చా నువ్వు చెప్తుండది నిజం మచ్చా. సాముండా ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు. కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు, లోతున ఉండే కారణాలు. కారణాలు కనుక్కునే వస్తా. నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు. నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది. నాకు ధైర్యంగా ఉంటది గాని నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో. ఏ లూనా, నువ్వు బరువు ఎక్కువ ఉండవు, నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపా. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం. నువ్వు నన్నేం అడిగే పనిలే, నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా. ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు, చూసిండేది ఇంగ్లీష్ సినిమా. జాతరలో అని వేసే పని పెట్టుకుని ఈ వేలూరు ముఠా కాడికి యా పనికి వచ్చినా మామా? ఆ జాతరలో ఏటేసేది ఈ ముఠానే. ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా 4 జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు. కదిరా కడిగే పనిలే, రక్తం మనకు కలిసొచ్చిన రంగు. ఏందయ్య వైలెన్స్? పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాది. సంపుండాది సిఐనే అబ్బా. ఎట్నే ఉండాలి మంత్రం, ఎట్నే ఉండాలి. రాత్రి జాతరే ఆ రైతుకు ఆఖరి జాతర స్వామి. Also inform the PM office. I am on my way to the war room. ఆయుధానికే ధైర్యం పీడే, ఆగడాలనే ఆర్పేడే, కాగడాలనే కాల్చే వాడే, వేడి అంచులో వెలుగీడే. కొంచెం బీట్ పెంచు రాయ్. అక్కడి పక్కడి ఆడో, రైలు బట్టి స్టైల్ తట్టి రైట్ విజిల్ కోడో. చూడు చుచ్చా దప్పిడి దిప్పిడి చూడు, పైన స్వీట్ నాటు బెట్టు కలిపిన మునగాడు.
ఈస్ ద స్టేటస్ మిస్టర్ అచ్యుతన్? ఏజెంట్ లొకేషన్ పంపించాడా? వెయిటింగ్ మ్యామ్. ఏజెంట్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తున్నారు మ్యామ్. ఆడి లేపు. ఎంకన్నా ఎమ్మెల్యే గారు. అంకన్నా పూజ ఉండదే, మంచి టీ పెట్టు. ఆట మొదలవుతుండది పిఏ. మేము ఫాలో అవుతూ వచ్చిన ట్రక్ ఓ ఫామ్ హౌస్ లోకి వెళ్ళింది. Interception accomplished. ట్రక్ వెనకే నక్కలు వచ్చినట్టున్నాయి. ఎన్నున్నాయి? ఏటకి 25, ఎర్రకొకటి. కూడా రాదంటివే, మొత్తం మందనేసుకొచ్చుండా. 8 దిక్కులు, దిక్కుకి 3 సహదేవా. దిక్కులు చెప్తున్నాడు, వాస్తేంటో చూపిద్దాం. పరదాతి West, 9 o'clock. Pull. Southwest, 7 o'clock in head, half full. Shoot. Northeast, 2 o'clock. Straight, clean. Full. 6 o'clock south, crosshair on target. Full. పాట సౌండ్ ఏంది కాసా? పసలేదు, మసాలా కావాలి.
పెంచలా పంచన్నావు రైతన్నావు ఏందిరా ఇంగ్లీష్ సినిమా యో ఏందే ఇది 3 దారం చెండి అనుకుంటువే చుట్టూ పంపిస్తుంది అయినా ఈ తొండయా కత్తికి గనికి ఏడ మ్యాచింగు గంట కప్పలేక చూస్తారండి ఆయుధాలు వచ్చుండాయి ఎత్తుకొని కాల్చి పారేయండి ఎత్తుకోండి అయిపోయినావు అది టపాకుల సౌండ్ కాదు తుపాకుల సౌండ్. మనం కత్తులే కదా ఇచ్చి పంపుండదు కాసా ఏమోలే ప్రియతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో. బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్ని గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా. ఎందుకు ఆ ఫ్యాక్టరీ చూపించేదో నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలియదు. Padma, ready for the show? నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పేది చాలా చిన్నది.